ఓటమిని వైసీపీ నేతలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఏపీ ఫలితాలపై తలో మాట మాట్లాడుతున్నారు. ట్యాంపరింగ్ జరిగిందని ఒకరంటే కాదు మన పార్టీ నేతలే కొంప ముంచారని ఇంకొకరంటున్నారు. ఎంత చేసినా ప్రజలు ఎందుకు లైట్ తీసుకున్నారో అర్థం కావట్లేదని పరేషాన్ అవుతున్నారు. కోట్లాది మంది ప్రజల అభిమానం ఏమైందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. అక్కా చెల్లెమ్మళ్ల అభిమానం, అవ్వాతాతల ఆప్యాయత ఏమయ్యాయో తెలియడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు జగన్. మరోవైపు చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి. సెలెక్ట్ చేసుకున్న బూత్లలో ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారన్నారు. ఫిజికల్ గా కాకుండా టెక్నికల్ గా ట్యాంపరింగ్ జరిగిందన్నారు. బార్ కోడ్ల ద్వారా ట్యాంపరింగ్ జరిగిందనే అనుమానం వ్యక్తం చేశారు ఆయన. ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. దాదాపుగా 1,05,00,000 మందికి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం. సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం. చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం. మరి ఆ 1,05,00,000 మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. సో దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అంటే ఎన్నికలు అయిపోతానే ఒక 15-20 రోజులు చంద్రబాబు నాయుడు గారు డిసప్పేర్ అయిపోయినారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు అందరూ కూడా. సో మరి యాడ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఆ బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. ఇక వైసీపీ పరాజయానికి జగన్ చుట్టూ ఉన్న కోటరీ, కొందరు అధికారులని హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. జగన్ ఓడినా గెలిచినా రియల్ హీరో అన్నారు జక్కంపూడి రాజా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఓడినా అతను నిజంగానే రియల్ హీరో. కేవలం అతను ఎవరినైతే నమ్ముకున్నాడో అతను చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ, అతని చుట్టూ ఉన్నటువంటి పనికిమాలిన కొంతమంది అధికారులు కలిసి వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఆయనని తప్పుదో పట్టించి ఆయనని ఒక ట్రాన్స్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేశారు తప్పితే వాస్తవానికి ఆయన మనసు కానీ ఆయన కమిట్మెంట్ కానీ నిజంగా భారతదేశంలో ఇతర ఏ ముఖ్యమంత్రిని కూడా మనం చూడము అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. రిటైర్డ్ అధికారి ధనుంజయ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు రాజా. షాడో సీఎం లాగా వ్యవహరించారని, కనీసం ఎమ్మెల్యేల్ని కూడా జగన్ దగ్గరికి వెళ్లనిచ్చేవారు కాదన్నారు. జగన్ను ధనుంజయ రెడ్డి తప్పుదారి పట్టించారని బాంబు పేల్చారు జక్కంపూడి రాజా. ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చోబెట్టడం, కూర్చొని కూడా కాదు నుంచుని ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో గుడ్డి విశ్వాసంతో
ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం. ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. ఒకటి కాదు, రెండు కాదు, 100 సమస్యలు చెప్పచ్చు.